నమస్తే. ఈరోజు మన లైఫ్ స్టైల్లో గోధుమ పిండితో ఎగ్ పఫ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొన్ని నీళ్ళని వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీని మీద ఒక కాటన్ క్లాత్ వేసి 10 నిమిషాలు పక్కన ఉంచాలి. ఈలోపు దీంట్లోకి ఒక 3 గుడ్లను ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చపాతీ పిండి అనేది మనకి ఇలా సాఫ్ట్గా అవుతుంది. కొద్దిగా పొడి పిండిని వేసుకొని ఈ చపాతీ బౌల్ని ఏళ్ళతో ప్రెస్ చేస్తూ చపాతీ రోలర్తో చపాతీలాగా చేసుకోవాలి. ఇలా పెద్ద చపాతీ చేసుకున్నాక దీని మీద 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని అంతా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక చపాతీని 4 వైపులా మడుస్తూ ఇలా చిన్నగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మరొకసారి పెద్దగా చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మళ్ళీ దీన్ని 4 వైపులా మడుస్తూ ఇంకొకసారి చిన్న చపాతీ చేసుకొని ఇలా పైన నెయ్యిని అప్లై చేసి మళ్ళీ బౌల్లో పెట్టేసి క్లాత్ వేసి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచాలి. ఈలోపు ఎగ్స్ అనేవి మనకి బాగా ఉడికాయి. ఇక వీటిపైన ఉన్న పొట్టుని రిమూవ్ చేసేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సాల్ట్, కారం, పసుపు, ధనియాల పౌడరు, గరం మసాలా, చాట్ మసాలా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి. ఈలోపు మనకి పిండి కూడా బాగా సాఫ్ట్గా తయారైంది. ఇక ఈ చపాతీ రోలర్తో పెద్ద చపాతీలాగా చేసుకోవాలి. ఇలా పెద్దగా చేసుకున్నాక ఒక నైఫ్తో వీటిని సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ కర్రీని వేసుకోవాలి. ఇలా అన్నిట్లో వేసుకున్నాక ఎగ్స్ని కూడా ఇలా సగానికి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నిట్లో పెట్టుకున్నాక ఒక చిన్న గిన్నెలో 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని వేసుకొని కొన్ని వాటర్ని వేసుకొని ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఈ స్పూన్ని దీనికి ఇలా మొత్తానికి అప్లై చేసుకున్నాక వీటన్నిటిని క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేశాక దీనిపైన మరొకసారి నెయ్యిని రాసుకోవాలి. ఇలా నెయ్యి కూడా రాసుకున్నాక అడుగున బటర్ పేపర్ వేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇక గ్యాస్ ఆన్ చేసుకొని అడుగున ఒక స్టాండ్ పెట్టుకొని ఈ ప్లేట్ని దాంట్లో పెట్టి మూత పెట్టి ఒక 20 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఓవెన్లో అయితే 150 డిగ్రీస్ దగ్గర ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా మనకి బ్రేక్ అయిన తర్వాత చూడండి చాలా బాగా వచ్చాయి. మనం బయట బేకరీలో అయితే తెచ్చుకున్నట్టే ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.